నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎంజీ నరేగా అనే పథకానికి పేరు మార్చి నరేంద్ర మోదీ గారు జీ రామ్జీ అనే పథకంతో ప్రవేశపెడుతున్నారు మళ్ళీ కొత్తగా ప్రజల్లోకి. ఇక మా పథకంలో చాలా మార్పులు చేశారు. 100 రోజుల పనిదినం కాస్త 125 రోజులకు పెంచారు. అంతేకాదు, ఇక 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను కేటాయిస్తుంది. మిగతా 40% నిధులు ఇక రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం పడనుంది. ముఖ్యంగా ఈ పథకం గుండా లబ్ధి పొందుతున్న రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటి. ఎందుకంటే మన రాష్ట్రంలో కూడా 60%కి పైగా వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉన్నారు. వ్యవసాయ కూలీలు ఎక్కువగా తమ జీవనోపాధి కోసం ఈ పథకాన్ని వినియోగించుకుంటారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలోని మార్పుల కారణంగా ఆ ఆర్థిక భారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మరింత పడనుంది. ఎందుకంటే ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనుకబడింది. ఇప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ప్రతి వారం అప్పులు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ పథకం గుండా మళ్ళీ కొత్తగా ఇంకా ఆర్థిక భారం మన రాష్ట్రంపై పడనుంది. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.